ఇవి కాక ఇంకా మంచి బియ్యం ఉన్నాయా మీ దగ్గర? ఇవి మంచి బియ్యమేనండి. సరే, నాకు 1 కిలో బియ్యం ఇవ్వండి. పట్టండి. దొంగ తక్కువ ఎందుకు ఇస్తున్నావు? మర్యాదగా మాట్లాడు. దొంగలకు కనిపిస్తున్నానా? నీతిమంతుడు అయితే నీ దుకాణం తాకట్లో ఉండదు. నువ్వు నీ దుకాణాన్ని తాకట్టు పెట్టావు. ఇప్పుడు గుప్పిడి తక్కువ వేస్తే నువ్వేం ధనవంతుడు అయిపోవు. చూడు, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు? ఏంటి మీ దౌర్జన్యం? నువ్వే కదూ? నువ్వెప్పుడు సేటు గారి దగ్గర అప్పు తీసుకునేవాడివి. ఈ రోజు సేటు గారి స్థితి కాస్త దెబ్బతినగానే ఈయనతో అమర్యాదగా ప్రవర్తిస్తావా? సోదరులరా, ఈ షావుకార్ దగ్గర పప్పు ధాన్యాలు కొనకండి. ఈ చిన్న జాతి వాడు ఇతన్ని ముట్టుకున్నాడు. అవునవును, నిజమే సోదరా. మన ధర్మం మైలపడిపోతుంది. కింద పారిపోస్తున్నాను. అరే, కింద పోస్తున్నారేంటి? దూరంగా నువ్వు మమ్మల్ని తాకావంటే మా ధర్మం భ్రష్టుపడిపోతుంది. మేము శుద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఆ విధంగా మొఘల్ వంశం అంతమైపోయింది. మొఘల్ వంశం మూల పురుషుడు ఎవరంటే పెద్ద పేరున్న బాబర్ అని అందరూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అతడే మన దేశంలో రాజ్యాన్ని స్థాపించాడు. అబ్బా, పర్లేదు తులసి, నీకు పాఠం అంతా బాగొచ్చిందే. అక్షరం పొల్లుపోకుండా చెప్పావు. ఇప్పుడు నేను బల్ల కొద్ది చెప్పగలను. నువ్వే అందరికన్నా ఫస్ట్ వస్తావని. అబ్బాయిలో భీమ్, ఇంకా అమ్మాయిల్లో అయితే మా అందరికంటే చిన్న చెల్లెలు తులసి. అందుకనే ఆనందన్నయ్య, నా మాట విని నువ్వు కూడా చదువు మీద దృష్టి పెట్టు. అప్పుడు మన ఇంట్లో వాళ్ళందరం చదువులో ముందుంటాం. అవునా ఆనందన్నయ్య? ఎందుకు కాదు? నువ్వు లండన్ కి మహారాణి అవుతావు. ఇంకా నీ అన్నయ్య ఏమో వైస్రాయ్ అవుతాడు. ఇక ఇంటి పని దేముందిలే, ఎవరైనా నౌకర్లు చేస్తారు. ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే ఉంది. ఇప్పుడు నీకు చదువు కావాల్సి వచ్చిందా? ఈ ఇంట్లో చదువు బాగా ఎక్కువైపోయింది. అందరూ ఇంటిని నాశనం చేస్తున్నారు. ఇక చాలు. అరే, ఇటివ్వండి. చదువు కావాలా మీ ముఖాలకి? వదలమ్మా. వదలు. వదులు 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 వదులు. అరే, వదులు వదులు వదులు. చదువుకుంటారా? చదువు కావాలా మీకు? వదలండి. వదలండి. పుస్తకం వదులు. మీరే వదలండి. పుస్తకం వదలండి. వద్దు. మా చదువుతో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏంటంటే ఇంట్లో చేయాల్సిన పని చాలా ఉంది, కానీ ఈ అమ్మాయి చదువుకుంటుంది. అయినా నా కూతుళ్ళని నేను ఏమైనా అనుకుంటాను. నీకేంటి బాధ? లేదంటే చెప్పు, నేను నిన్ను ఏమైనా అనగానే నువ్వు నాతో ఎలా గొడవ పడతావో అలాగే మీ అత్త, మీ అన్నలు, తండ్రి అందరూ నా మీదకి ఎగపడుతూ ఉంటారు. అలాగే నేను నీ అక్క చెల్లెల్ని ఏమైనా అనగానే వాళ్ళని కూడా అలాగే గొడవ పడమని చెప్పు. నా ఉద్దేశం అది కాదు. నీ లోపలున్న ఉద్దేశం అదే. లేకపోతే నువ్వే చెప్పు నాకు. నేను నా కూతుళ్ళని ఏమైనా అనొచ్చా లేదా చెప్పు. అనొచ్చమ్మా, కానీ తప్పున్నప్పుడు. నేను ఇంటి పనులన్నీ చేసేసాను. ఇంకే పనుంది? ఏం పనుందా? నేను చెప్తానుండు. ఏం పనుందో నేను చెప్తాను కదా. ఇదిగో, ఇది ఇది ఈ బట్టలన్నీ, ఇంకా ఇవి కూడా, ఇదిగో ఇవి కూడా. ఈ బట్టలన్నీ మురికిగా ఉన్నాయి. వీటిని శుభ్రంగా ఉతుకో.
ఏయ్, ఉతుకుతావా లేదా? అదేదో నువ్వే సూటిగా చెప్పమ్మా. ఆ బట్టలన్నీ శుభ్రమైపోతాయి. మీకొచ్చిన కోపం కూడా కాసేపట్లో తగ్గిపోతుంది. కాని చించేసిన ఈ పుస్తకం ఎలా తిరిగి వస్తుంది? ఈ పుస్తకాలంటే నాకస్సలు కొంచెం కూడా ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు వేరే పుస్తకం కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి కొనుక్కొచ్చుకో. కానీ నువ్వు పుస్తకాలు కొనుక్కోవడానికి ఇంటి డబ్బులు ఖర్చు పెట్టొద్దు చెప్తున్నాను. సేట్ గారు, నేను ఇలా అనుకున్నాను. మీరు నాకు ఎంతో సహాయం చేశారు. అందుకే ఎలాగైనా మీ రుణం తీర్చుకోవాలని. కానీ నా జాతి మళ్ళీ అడ్డం వచ్చింది. సేట్ గారు, మీరు ఇంకెవరినైనా పెట్టుకోండి. నేను మీతో ఉంటే ఇలాగే జరుగుతుంది. వెళ్తాను. ఆగో, ఇంకా నాశనం అయినా పర్వాలేదు, నిన్ను మాత్రం వెళ్ళనివ్వను. నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు మాటిచ్చావుగా, నువ్వు నా కార్ఖానాన్ని ఇప్పిస్తావని. నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి. ఆగో, ఆ ధాన్యం నేను ఎత్తానులే. బియ్యం కొనండి, కందిపప్పు కొనండి. రామ్జీ, ఇదిగో డబ్బులు తీసుకో. నాకు తెలుసు ఈ డబ్బులు చాలా తక్కువని, కానీ నేను ఇంతే ఇవ్వగలను. బండి కిరాయి కట్టాలి, ఇంకా ఇంటి అవసరాలు చూసుకోవాలి నేను. సేట్ గారు, నేను అర్థం చేసుకుంటాను. కుటుంబాన్ని పోషించాల్సిన బరువు బాధ్యతలు నాకన్నా బాగా ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి. మీరు డబ్బులు అక్కడ పెట్టండి, నేను తీసుకుంటాను. లేదు, ఈ రోజు నుంచి డబ్బులు కింద పెట్టను. నేనే స్వయంగా నీ చేతికిస్తాను. కనీసం నన్ను ఇదేనా చేయనివ్వు రామ్జీ.
చూడు తులసి, మీ నాన్న వచ్చాక ఇక్కడ జరిగిన విషయాలేవి మీ నాన్నతో చెప్పొద్దు. ఎందుకంటే నాన్న ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాడు. నేనేం చెప్పనులే అత్త. ఇప్పుడు అయ్యిందేదో అయిపోయింది. కానీ ఇదంతా ఎంతకాలం అత్త? ఎంతకాలమా మీరందరూ నాకులాగా మారేదాకా, లేదా నేను మీ అందరిలాగా మారేదాకా? ఇప్పుడు ఇద్దరు కూర్చొని గూడు పుటాని చేస్తున్నారా? నాన్నొచ్చాక అంతా చెప్పేద్దామని? చెప్పుకోండి. నేనేమైనా మీ నాన్నకి భయపడతానా? భయపడవు తెలుసు, కానీ నువ్వు అర్థం కూడా చేసుకోవు. ఇప్పుడు అత్త నేను ఇలా చెప్పుకున్నాము, నాన్నతో ఎవరు ఏమీ చెప్పకూడదని. ఎందుకంటే నాన్న చాలా కష్టపడుతున్నాడు. ఇంకా బాధ పెట్టడం ఎందుకు? ఆహా, అందరికి తొందరగానే తెలివి వచ్చేసింది. అత్తా, భీమ్ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికెళ్ళుంటాడు? వెళ్ళుంటాడు మళ్ళీ ఏదైనా కొత్త సమస్య ఇంటికి తీసుకురావడానికి. ఎప్పుడు చేసే పని అదే కదా. భీమ్ ఎక్కడికి వెళ్ళాడు? ఏదో సమస్య అంటున్నావేంటి? ఎవరు ఏమి మాట్లాడరేంటి? అది అన్నయ్య ఏమీ లేదు, ఊరుకునే. అరే, ఇక్కడెక్కడో ఆడుకోవడానికి వెళ్ళుంటాడులే. కానీ ఇప్పుడు వాడు చదువుకునే సమయం. ఈ సమయంలో వాడు ఎక్కడికి వెళ్ళాడు? నానా, నేను తులసి అక్క కోసం పుస్తకం కొనుక్కురావడానికి వెళ్ళాను. పుస్తకమా? పుస్తకం ఉండాలిగా, అదేమైంది? అది నాన్న, ఆ పుస్తకం చిరిగిపోయింది. మేమందరం ఆడుకుంటున్నాము. అప్పుడు భీమ్, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేనేం అడిగాను? నీకు డబ్బులు ఎక్కడవి? అది నేను నా బట్టల్లో కొన్నిటిని అమ్మేసి ఈ పుస్తకం కొనుక్కొచ్చాను. ఇదిగో అక్క. నీకు మతిగాని చెడిపోయిందా? ఎవరైనా బట్టలు అమ్మి పుస్తకాలు కొంటారా? నా కొడుకు కొంటాడు. నాన్న, ఇది నా పుస్తకాలన్నిటిలో కల్లా మంచిది. అవునవును, ఎందుకు కాదు? ఇది ఆ పుస్తకమే అయ్యుంటుంది. దీనికోసమే మన భీమరావు అమ్మమ్మ ప్రేమతో ఇచ్చిన గొలుసును అమ్మేశాడు. వీడు నగలు కూడా అమ్మేసి పుస్తకాలు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను వేసుకునే బట్టలు తప్ప ఇంకేమీ అమ్మలేను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న చాలా వస్తువుల మీద నాకు హక్కు లేదు. కానీ నాన్న నాకు ఏ బట్టలైతే తొడుక్కోవటానికి ఇచ్చాడో అవి నా సొంతం. కాబట్టి వాటిని అమ్ముకునే హక్కు ఉంది నాకు. మహా అయితే ఏమవుతుంది చెప్పండి? నా దగ్గర కట్టుకోవటానికి బట్టలుండవు, అంతే కదా. అప్పుడు ఉన్న బట్టలు వాడుకొని సర్దుకుంటాను. కానీ నా అక్కయ్యలను అవిద్యావంతులుగా మాత్రం ఉండనివ్వను. ఈరోజు ఏదైనా సంపాదించుకొస్తే ఇవ్వండి. రేపొద్దున సరుకులు తీసుకురావాలి.
తులసి నాన్న కోసం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా. సరే అత్త. బాలా, ఆనంద్ వంట చేయడానికి కొన్ని కట్టెలు కొట్టండి. రానంద్. ఇప్పుడే వస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ ఒక సుబేదార్ హోదాలో చూశాను. ఇలా నిస్సహాయంగా నగలు తాకట్టు పెట్టడానికి తిరగడం చూడలేను. కానీ ఒకసారి అడిగి ఉండొచ్చుగా. మీరు మాత్రం అడిగారా? కూలి పని చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను నేనెప్పుడు కూలి పని చేశాను? పెళ్ళి ఇన్ని సంవత్సరాలైంది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో ఆ మాత్రం ఊహించలేనా నేను? నేను రోజంతా పనిచేసి ఇంటికి వస్తాను. నా చేతులు బొబ్బలెక్కుంటాయి. అప్పుడు నువ్వు పసుపు కలిపి రాయి, తెల్లారేళ్ళకల్లా తగ్గిపోతుందిలే. మీరు ఇలా కష్టపడటం, సమస్యలతో సతమతం అవడం నేను చూడలేను, చూసి తట్టుకోలేనండి. భీమాబాయ్, కేవలం పేరు కోసం చేసుకున్న పెళ్లిలో ప్రేమ ఉండదు. నువ్వు ఒక్కదానివే నా చేతి గాయాల్ని, కష్టాల్ని చూసేదాన్ని. కానీ ఈ జీజాబాయ్, ఈమెకి కేవలం నా చేతిలో డబ్బు కావాలి. కానీ మీరిద్దరు నేను తాళి కట్టిన నా భార్యలే. భీమ్, నువ్వెందుకు ఇలా చేశావు? అసలు నీ దగ్గర ఏమైనా రాజుల జమీందారులాగా నీకు అన్ని బట్టలు ఉన్నాయా? నువ్వు అమ్మి వచ్చావు. నాకు నీలాంటి అక్క ఉన్నప్పుడు నేనేమీ రాజుల జమీందారుల కంటే తక్కువ ఏంటి? భీమ్, తులసి, భీమ్ దగ్గర ఇది కాక ఇంకొక జత బట్టలున్నాయంతే. అత్త, బట్టలదేముంది, కట్టుకుంటే ఎప్పటికైనా చిరిగిపోతాయి. కానీ పుస్తకాల వల్ల మనకెంతో జ్ఞానం వస్తుంది. అది ఈ బట్టల కంటే ఎంతో అమూల్యమైనవి. నీ మీద ఒట్టు భీమ్, మనం ఎక్కడున్నా సరే బాగా చదువుకుందాము. ఈ భీమ్ని ఏదో ఒకటి చేయాలి. ఈరోజు బట్టలు అమ్ముకొని పుస్తకాలు కొనుక్కొచ్చాడు, రేపు బడి ఫీజు కట్టడానికి ఇల్లు కూడా అమ్మేస్తాడు. ఇంకా భీముని ఏదో ఒకటి చేస్తావా? జీజాబాయ్, భీమ్ నాతో అబద్ధం చెప్పాడు. నాకు తెలుసు. ఎందుకంటే భీమ్ ఎప్పుడు పుస్తకాలు చెప్పడం నేను చూడలేదు. ఇప్పుడు చెప్పు నువ్వు, భీమ్ అబద్ధం ఎందుకు చెప్పాడు? పుస్తకం నేనే చింపేశాను. కానీ భీమ్ తన పేరు కావాలనే చెప్పాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ పని చేసింది నేనేనని మీకు ఎలాగో తెలుస్తుందని. మీరు రాతాంతం మొదలు పెడతారని. అయినా సరే నీకు అర్థం అవలేదా భీమ్ శాంతిని కోరుకుంటున్నాడని? జీజాబాయ్, భీమ్ని అర్థం చేసుకో. నాకు ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, నీ ఇష్టం. కానీ నాది ఒక మాట,
హెచ్చరిక అనుకునే విను. ఇంకెప్పుడు నా పిల్లల పుస్తకాలు చింపొద్దు. ఎందుకంటే ఇంట్లో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అవి పుస్తకాలే.